అది విశాలం కావడానికి మనం చేయాల్సిన సాధన ఏమిటో పద్యంలో 3వ పాదంలో చెబుతున్నాడు ఇక్కడ కవి. శశ్వచ్ఛాంతి లభించు విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే. ఈ విశ్వమంతా మన మనస్సులోంచే వచ్చింది. శంకరాచార్య దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పిన మాట. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ బహిరివోద్భూతం యథా నిద్రయ. మనం పడుకున్నప్పుడు కళ ఎలాగైతే బయటకు వచ్చిందో, భగవంతుడు పడుకున్నప్పుడు ఆయనలోంచి బయటకు వచ్చిన కళే ఈ ప్రపంచం. నడుస్తున్నది కళ, అన్నీ కళలే. జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది. కళ అర్థమైతే జీవితం అర్థమవుతుంది. జీవితం అర్థమైనా కళ అర్థం కాదు. కళ అయోమయంగా ఉంటుంది. కానీ కళను అర్థం చేసుకోగలిగితే జీవితం అర్థమవుతుంది. స్వప్నశాస్త్రం గొప్పది, కానీ పిచ్చి శాస్త్రంగా చూడకూడదు. దాన్ని ఈ కళ వస్తే శుభం జరుగుతుంది. ఈ శుభానికి అశుభానికి దానికి సంబంధం లేదు. ఇక్కడ ఏవో వస్తాయి. అసలు ఆ కూటం ఏమిటో గమనిస్తే, ఆ స్వప్నంలో కళ వచ్చినప్పుడు ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు? ఓ చిన్నపిల్లలు వస్తారు, నలుగురు, ఆడాళ్ళు వస్తారు, మగాళ్ళు వస్తారు, ఏదో నగరం వస్తుంది, ఆ భవనం, ఇవన్నీ ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు? మనమే. ఇంకెవరున్నారు? పడుకున్నవాడే. మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని రూపాలు ధరించి ఒక అరగంట సేపు పెద్ద ప్లే ఆట నడిపేసుకుని కిందపడి మీదపడి సుఖించి దుఃఖించి బయటపడ్డం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వమంతా తానే ఒక కలగంటున్నాడు అనేది అబద్ధం ఎలా అవుతుందండి? పక్కా నిజం, పక్కా నిజం. అదే హిందూ ధర్మం. విశ్వం విష్ణువు అంటే అర్థం అది. ఊరికే పారాయణ చేస్తే సరిపోదు. ఇక్కడ విశ్వమంతా విష్ణువే, కనపడుతున్నదంతా విష్ణువే. ఈ మైకులు, ఈ నీళ్ళ డబ్బా, ఈ సోఫా, నేను, మీరు సహా మొత్తం ఒకే స్వరూపం. అది విష్ణువు. ఈవేళ దాన్ని గణపతి అంటాం, రేపు ఆశ్వీజ మాసం వస్తే అమ్మవారు అంటాం, రేపు కార్తీక మాసం వస్తే శివుడు అంటాం, మార్గశిర మాసం వస్తే విష్ణువు అంటాం. పేర్లు మర్చని తప్పితే పద్ధతి ఒకటే, వ్యవహారం ఒకటే. ఒక స్త్రీని ఒక అబ్బాయి వచ్చి అమ్మ అంటాడు, భర్త వచ్చి అమ్మాయి అంటాడు, వాళ్ళ నాన్నగారు వచ్చి ఏంటమ్మాయి అంటాడు. ఈ ముగ్గురికి ఆవిడెవరో స్త్రీ, అదే స్త్రీ. ఒకరికి కూతురు, ఒకరికి భార్య, ఒకరికి తల్లి, ఇంకో నాళ్ళకిది ఇంకొకరికి అమ్మమ్మ. అందరూ ఒకరినే పిలుస్తున్నారు కదా ఇన్ని పేరు. ఇది అర్థం అవట్లే. ఇది అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. అలాగే దేవుణ్ణి మనం విష్ణువు అని, రాముడు అని, కృష్ణుడని, ఈవేళ గణపతిని పిలుస్తున్నది ఉన్న శక్తి ఒకటే. అదే నువ్వు, అదే నేను. నిజానికి అది అర్థం కావడానికే ఈ ప్రవచనం. అదే నువ్వు, అదే నేను. గణపతిలో ఏముందో మనలోనూ అదే ఉంది. ఆ మనలో ఉన్నదాన్ని మనం వదిలేసి మన పైన ఉన్న శరీరాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. అందుకే శాశ్వతశాంతి మనకి లభించదు. శాశ్వతమైన శాంతి ఉండదు. మనకు అనుకూలంగా ఏదైనా ఒక పరిణామం జరిగితే అమ్మయ్య ప్రాణానికి సుఖంగా ఉంది అంటాం. ఇదెంతసేపు అంటే అరగడి భోగం 6 నెలల రోగం అంటారు సామెత. అరగడి ఆరోగ్యంతో ఉంటే తర్వాత 6 నెలలు మళ్ళీ రోగమే. అలాగే ఉంటాయి. అమ్మయ్య ప్రాణం కాస్త సుఖంగా ఉంది, 10 నిమిషాలు మళ్ళీ మామూలే. నిన్న బాగానే ఉంది, ఏమిటో ఈ వేళ అంతా అదో రకం అయిపోయింది. ఇక్కడ ఆనందం ఈ తాత్కాలిక ఆనందాలు కాకుండా శాశ్వత ఆనందం పొందాలంటే అదే ఆధ్యాత్మిక ఆనందం, అదే శాశ్వతశాంతి అంటున్నాం ఇక్కడ మా అమ్మగారి పద్యంలోనే. మాతృ కరుణ సాకల్యధి కుల్యమై. నీ మనస్సులోనే ఈ మనస్సులోంచే ఈ ప్రపంచం పుట్టింది. నీ మనస్సులోంచి కనీసం నీ జీవితం పుట్టింది. అది అంగీకరించగలం కదా. మిగిలిన ప్రపంచం అంతా పక్కనట్టండి. మన జీవితం మన మనస్సులోంచే పుట్టింది. మన ఆలోచనల ప్రకారమే మనం చదువుకున్నాం. మంచో చెడ్డో మన మీద తల్లిదండ్రుల ప్రభావమో, ఎవరో తెలిసిన వాళ్ళ ప్రభావమో, సమాజం ప్రభావమో ఉంది. అదంతా మన మనస్సు మీద ఉంది. మనం చదువుకున్నాం, మనం పైకి వచ్చాం. మన మనస్సు, మన జీవితాన్ని మన మనస్సే నిర్మాణం చేసింది. ఎవరు నిర్మాణం చేయట్లా. అనవసరంగా పిచ్చి సిద్ధాంతాలు నమ్ముకుని మనస్సును పాడు చేసుకోవద్దు. ప్రతిదానికి పూర్వజన్మ కర్మ అనొద్దు. మన బండి సరిగ్గా నడపకపోతే ప్రమాదం జరుగుతుంది. దానికి పూర్వజన్మ కర్మ ఏంటంటే అర్థం లేనమాట. నీకు గేరేయడం చేత కాదు, బండి నడపడం చేత కాదు. అది నేర్చుకొని నడుస్తుంది. ఏదైనా అనుకోకుండా మన కారణం కనపడకుండా ఏదైనా జరిగితే అయ్యో పూర్వజన్మ కర్మ ఏదైనా ఉందేమో